పెద్దారవీడు గ్రామంలో ఓ కాకి, ఎద్దు ఉండేవి. ఈ రెండు మంచి స్నేహితులు. ఒకరోజు సాయంత్రం ఎద్దు పొలం నుంచి ఇంటికి వచ్చింది. కాకి ఎద్దు దగ్గరకు వచ్చి, నువ్వు ఇంత తెలివిలేని దానివి అనుకులేదు. తెల్లారుజామున నుండి చీకటి పడేంత వరకు కష్టపడుతున్నావు. నిన్ను తన పొలం పనులకు కొరకు రైతు వాడుకుంటున్నాడు. నిన్ను ఇంతలా కష్టపెడుతున్న ఆ రైతు 4 గడ్డి పరకలు, కుడితి ఇవ్వగానే మురిసిపోతున్నావు. నన్ను చూడు, ఏమి కష్టపడను, ఏది దొరికితే దానిని నా ముక్కతో అందుకుపోతా అంటూ ఎద్దుకి మాయ మాటలు చెప్పింది. కాకి మాటలు విన్న ఎద్దు, నేనేమి విచారంగా లేను. నా కష్టం ద్వారా ఒక రైతు కుటుంబం బాగుపడుతుంది. అలాగే ప్రపంచలోని చాలా మంది ప్రజలకు ఆకలి తీర్చడంలో నా వంతు కష్టం ఉంది. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నీలాగా దొంగతనం చేసి తినే ఆహారాన్ని నేను జీర్ణించుకోలేను అంటూ కాకికి బుద్ధి చెబుతుంది. అందుకే కష్టంలోని సంతోషం కష్టపడేవారికే తెలుస్తుంది. మీకు ఈ కథ నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.